ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. మీ ఇద్దరూ పెళ్లి చేసుకుని ఇలాగే చక్కగా 10 కాలాల పాటు సంతోషంగా ఉండండి. తథాస్తు తథాస్తు. స్వామీజీ అలా దీవించిపోయాడేంటి? స్వామీజీలు అలాగే అడగకుండానే దీవిస్తారు. వాళ్ళకి భవిష్యత్తు గురించి బాగా తెలుసు. అందుకే వాళ్ళ మనసుకి ఏమనిపిస్తే అది మాట్లాడతారు. వాళ్ళ మాటలు దేవుడి దీవెనలతో సమానం. అంటే మనకు దేవుడి దీవెనలు దక్కాయంటారా? అంతే కదా, ఆ దేవుడి దీవెన దక్కింది. మరి దేవత ఎప్పుడు కరుణిస్తుందో ఏంటో. హే ప్రియా, 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 ఆగాగాగు, ఆగు. అలా అవాయిడ్ చేసి వెళ్ళకు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అలాగే నీ మనసులో ఉన్న మాట చెప్పు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు సరే అంటే మీ వాళ్లతో వచ్చి మాట్లాడతాను. ఏమంటావు? మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. నేనందరిలాంటి ఆడపిల్లని కాదు. నాకు చాలా బాధ్యతలున్నాయి. ప్రియా, నాకు నీ గురించి, మీ కుటుంబం గురించి మొత్తం అంతా తెలుసు. మీ నాన్నగారి ఆరోగ్యం బాగలేదు. ఆయనకి ట్రీట్మెంట్ చేయించాలి. మీ అన్నయ్య ఇంజనీరింగ్ చేస్తున్నాడు. మీ తమ్ముడు ఇంటర్ చదువుతున్నాడు. ఇంటికి నువ్వే ఆధారం. నీ సంపాదన మీదే అందరూ బతుకుతున్నారు. అంతేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా? ప్రియా ప్లీజ్ ఆగు. ఏం చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి? వెళ్ళిపోక ఏం చేయమంటారు? నా పరిస్థితులు నాకంటే మీకే బాగా తెలుసు. ఇక నేను చెప్పేదేముంది? నువ్వేం చెప్పలేకపోవచ్చు, కానీ నేను చెప్పేది ఒక్కసారి విను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నేను మీ ఇంటికి అల్లుడిగా కాదు, కొడుకు స్థానంలో వస్తాను. మీ కుటుంబ బాధ్యతలన్నీ నా బాధ్యతలుగా తీసుకుంటాను. నేనెలాగో బిజినెస్ చేస్తున్నాను. నాకు మీ ఇంటి బాధ్యతలు నెరవేర్చడం పెద్ద విషయమే కాదు. మీ డబ్బుతో నా అవసరాలు తీర్చుకోమంటారా? వద్దండి. నా కష్టంతోనే నా కుటుంబం నడవాలి. నా కష్టంతోనే మా అన్నయ్య తమ్ముడు చదువు పూర్తి కావాలి. వాళ్ళొక దారికొస్తే ఇక నాకే ప్రాబ్లం ఉండదు. అందులో తప్పే ఉంది ప్రియా. మనిద్దరం పెళ్లి చేసుకుని భార్యాభర్తలయ్యాక నీ సంపాదన నా సంపాదన ఒక్కటే కదా. పెళ్ళయ్యాక భార్య సంపాదన భర్తదవుతుంది. అంతేకాని భర్త సంపాదన భార్య తీసుకుంటే లోకం చాలా మాట్లాడుతుంది. అది నాకిష్టం లేదు. డబ్బుల కోసం ప్రేమని పెళ్లిని అడ్డం పెట్టుకుని మగవాళ్ల జీవితాలతో ఆడుకుంటున్న ఈ రోజుల్లో నిజంగా నీలాగా ఆలోచించే ఆడపిల్లలు దొరకడం చాలా కష్టం. చూడు, నీ బాధ్యతలు పూర్తయ్యేంత వరకు నేను నిన్ను పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టను. నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుందామంటే అప్పుడే చేసుకుందాం. దానికోసం రోజులే కాదు, సంవత్సరాలైనా సరే. అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను. కానీ అప్పటి వరకైతే మనం ప్రేమించుకోవచ్చు కదా. ఏమంటావు? నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా
నువ్వింకా నీ మనసులో మాట నోరు తెచ్చి బయటికి చెప్పలేదు. దూరమా తీరమై చేరుమా నడి రాత్రిలో తెరలు తెరచినది నిద్దురలో మగత మరిచి ఉదయించినదా కులుకులొలుకు చెలి మొదటి కల తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో జనకు జనకు సరికొత్త కళ నా మనసులో మాట నీకు చెప్తే వినాలనుందా? సరే చెప్తాను. తెరదాటి చెరదాటి వెలుగు చూస్తున్న భామని సరిసాటి ఐ లవ్ యూ. కలబోసే ఊసులే విరబూసే ఆశలై నవరాత్రి పూసిన వేకువరేఖలు రాసిన దీనవనా మౌనాలే మమతలై మధురాల కవితలై తుది చేరని కబురుల కథకడి కదిలేను రేపటి కథలకు ముందుడి హే ప్రియా, ఆగు తడుకు తడుకు తన చెంప ఆగు. చమకు చమకు తన మువ్వలలో జనకు జనకు సరికొత్త కళ మొత్తానికి అనుకుంది సాధించావురా. బాసు, నా యాక్టింగ్ ఎలా ఉంది? అద్దరిపోయిందిరా. మరి నా యాక్టింగ్ ఇంకా అద్దరిపోయింది. అవును, ఆ చిన్నపిల్ల ఎక్కడ? అది చిన్నదైనా డైలాగులు ఏం చెప్పింది? ఆ పెళ్ళికి డబ్బులిచ్చి పంపించేశాను. ఇదేంటి ఎక్స్ట్రా ఇచ్చావు? అది గెస్ట్ హౌస్కి రావడానికి అడ్వాన్స్. సాయంత్రం వచ్చే. ఇప్పుడు బయలుదేరండి. ఓకే. రేయ్, నువ్వు తలుచుకుంటే ఎంతమంది అమ్మాయిల్ని చుట్టూ తిరుగుతారు? వాళ్ళందరినీ వదిలేసి ఆ ఆటోదాని వెంట పడ్డావేంట్రా? దాన్ని లైన్లో పెట్టడానికి ఇంత డ్రామా అవసరమా? డబ్బులు పడేస్తే తనకంటే మించిన అందగత్తులు బోలెడు మంది నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారు కదరా.
నువ్వు ఎప్పుడన్నా రోడ్డు మీద అమ్మే జామ పళ్ళని చూసావా? దూరగా బాగున్నట్టు కనిపిస్తాయి. ఆ టేస్ట్ అంతంత మాత్రమే, చప్పగా ఉంటాయి. హ. అదే చెట్టుకు పండిన నాటు జామ పండుని ఎప్పుడైనా తిన్నావా? దాని టేస్టే వేరు మామా. రే మావా, డబ్బులు పడేస్తే ఇలాంటి నాటుకాయలు కూడా చాలా దొరుకుతాయిరా. దానికి ఒక రేటు కట్టు, అదే దొరుకుతుంది. లేదు మామా, అది డబ్బుడికి అమ్ముడుపోయే రకం కాదు. దీన్ని ఏదోలాగా చెట్టు నుంచి తీసుకుని తింటేనే అసలైన ఆనందం. దానికోసమే ఈ సెటప్ అంతా. థ్యాంక్ యూ సిస్టర్. నువ్వేం భయపడకు. ఓకే సిస్టర్. ఏయ్, అతను వెళ్ళిపోతున్నాడు. ఏయ్, వదులు. ఇంతకీ ఆ మచ్చ అంకుల్, మీ హెల్త్ని చాలా బాగా చూసుకోవాలి. నాకు తెలిసిన డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాతో చెప్పండి. మీరు భర్తగా నన్ను అంగీకరించాక మిమ్మల్ని అలా ఉండు ఇలా ఉండు అని హద్దులు పెడతాను అనుకోకండి. దాన్ని ఫస్ట్ టైం చూసినప్పుడే జామ పండుని చిలక్కొట్టుడు కొట్టాలి అనిపించింది. అవకాశం కోసం ఎదురు చూశాను. ఇప్పటికి దారిలో పడింది. దొరికిపోయింది మామ. ఇక కొరికి తినేయడం ఒక్కటే మిగిలిపోయింది. తినేస్తా. బుజ్జమ్మా, 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 బుజ్జమ్మా. బుజ్జమ్మా, బుజ్జమ్మా. ఏంటి బుజ్జమ్మా, ఈరోజు కూడా ఈ పనులు అవసరమా? మన ఇంటి పనులు మనం చేసుకోపోతే ఎలా? ఇంకా ఇంటి పనులు పూర్తవ్వలేదు. ఎప్పుడు చూసినా పనేనా? ఇంటి పని, వంట పని, పిల్లల్ని చూసుకోవడం, ఇవన్నీ చాలదన్నట్టు ఆ ఇటుకలు మోసే పని కూడా వెళ్తున్నావు. ఎందుకు బుజ్జమ్మ ఎంత కష్టం? బావుంది. 4 పనులు చేసుకోపోతే 5 వేళ్ళు లోపలికెళ్లేదెలా? నీకెందుకంత కష్టం? నేను ఎలాగూ సంపాదిస్తున్నాను కదా. ఒక్క సంపాదన మీద ఇంతమంది కూర్చుని తినాలంటే ఎలా కుదురుతుంది? మనమేమైనా జమీందారికి వారసులమా? నువ్వొక్కడివే ఎంతని కష్టపడతావు. అందుకే నాకు చేతనైన పని నేను కూడా చేస్తున్నాను. ఎంత చెప్పినా నువ్వు వినవు కదా. నీ పంతం నీదే. సరే, ప్రతిరోజు ఏమో కానీ ఈ రోజు మాత్రం నువ్వే పనికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ రోజంతా ఇంట్లోనే ఉంటున్నావు.
పనిలోకి వెళ్ళకపోతే డబ్బులు ఎలా వస్తాయి? రోజు ఎలాగూ పనిచేస్తూనే ఉన్నావు. ఈ రోజు నీ పుట్టినరోజు. కనీసం ఈ రోజన్నా ఇంటి పట్టునుండు. పుట్టినరోజని ఇంట్లోనే కూర్చుంటే వచ్చే డబ్బులు కూడా పోతాయి. పర్వాలేదు, ఇవాళ ఒక్కరోజు పనికి వెళ్ళకపోతే వచ్చే నష్టమేమీ లేదు. అది రామారావు అ. రామారావు, ఏంటదినా? నువ్వు వచ్చావు గాని ఇంకా మా ఆయన వాళ్ళు రాలేదేంటి? వాళ్ళు బస్సు కోసం అక్కడే ఉండిపోయారు. బుజ్జమ్మ ఎక్కడ పనికి వెళ్ళిపోతుందనని నేను ఆటో పట్టుకుని వచ్చేసాను. నేను రావడం కొంచెం ఆలస్యం అయి ఉంటే ఈ రోజు పుట్టినరోజుని కూడా పట్టించుకోకుండా నా బుజ్జమ్మ పనికి వెళ్ళిపోయేది. ఓ, ఈ రోజు నీ బుజ్జమ్మ పుట్టినరోజా? మాకు చెప్పనే లేదు. పుట్టినరోజు జరుపుకోవడానికి నేనేమైనా చిన్నపిల్లనా? ఏం మాట్లాడుతున్నారు మీరు? రామారావు దృష్టిలో నువ్వెప్పుడు చిన్నపిల్లవే. అది సరే గాని పుట్టినరోజు నాడు నీ బుజ్జం కోసం ఏం తీసుకొచ్చావు? తెచ్చాను. బుజ్జమ్మ ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు? చెప్పింది చెయ్యి. ముందు కళ్ళు మూసుకో. ఉమ్, కళ్ళు తెరవకూడదు, చూడకూడదు. ఉమ్. ఉమ్? ఇదిగో నీకోసం ఏం తీసుకొచ్చానో ఒకసారి కళ్ళు తెరిచి చూడు. జుంకీలు బుజ్జమ్మ నీకు నచ్చాయా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇంట్లో ఎన్ని ఖర్చులున్నాయి, అవన్నీ వదిలేసి ఇప్పుడు ఇవి తీసుకురావడం అవసరమా? చాలా అవసరం. పుట్టినరోజు అనేది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఆ ఖర్చులు అవన్నీ జీవితాంతం ఉంటూనే ఉంటాయి. ఈ పుట్టినరోజు గుర్తుగా ఇవి ఎప్పుడూ నీ దగ్గరే ఉండాలి. ముందుకు పెట్టుకో. ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. సంతోషంగా కలిసి ఉండాల్సిన వాళ్ళం ఇలా చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయాం. ఇప్పుడు ఎంత దూరంలో ఉన్నావో, ఏం చేస్తున్నావో తెలీదు. నేను నీ ముందుకొచ్చి నిలబడితే నన్ను క్షమిస్తావా బుజ్జమ్మ? మళ్ళీ నన్ను అభిమానించకపోయినా పర్వాలేదు, క్షమిస్తే చాలు. మనం ఎప్పుడు కలుసుకుంటామో బుజ్జమ్మ? ఏంటి మేడం, ఏంటి ఇలా వచ్చారు? రాణమ్మా, నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. వచ్చి జీపెక్కు. నన్నెందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు? నేనేం తప్పు చేశాను? నీ మీద మర్డర్ కేసు ఫైల్ అయింది.